పాపం ఏదో జీవనోపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఒక 60 గజాలు 30 గజాలు ఆ రోజు దేవాలయ భూముల్లో ఇల్లులు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు తరతరాలుగా. ఎన్నో సంవత్సరాలుగా పంచగ్రామాలకు సంబంధించి వేలాది మంది ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం రెగ్యులైజేషన్ చేస్తే ఏదైతే దేవాలయానికి ప్రభుత్వానికి చెల్లించాలమంటారో అది చెల్లించి ఈరోజు దాన్ని పక్కన పెట్టి గూగుల్ సంస్థ కేటాయించడం జరిగింది. వాళ్ళ సమస్య ఎన్నో దశాబ్దాలుగా ఆ సమస్యగానే మిగిలిపోయింది. ఆ ఒక్క పార్సిల్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మిగతా చోట మేము అభ్యంతరం చెప్పట్లేదు. దీన్ని వేరే చోట ఎక్కడో చోట ఇచ్చుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్కు సింహాచల దేవస్థానానికి సంబంధించిన భూముల కేటాయింపునైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. సో ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ నగర అధ్యక్షులు ఉన్నారు, అయితే మాట్లాడదాం. సో ఎందుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది? ఇది ఏదైతే గూగుల్ డేటా సెంటర్ సంబంధించి 3 చోట్ల విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రభుత్వం భూములు కేటాయించడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ అనేది అదానీ డేటా సెంటర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దానికి కొనసాగింపుగానే అదానీ గూగుల్ కలిసి ఒక కొలాబరేషన్తో గూగుల్ డేటా సెంటర్ అనేది పెట్టుబడులు రావడం జరిగింది. దీనికి సంబంధించి 3 చోట్ల ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ చేశారో వాళ్ళకి అలకేట్ చేశారో దానికి సంబంధించి 2 చోట్ల మాకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ఒకటి రాంబిల్లి దగ్గరది కావచ్చు, తర్లువాడికి సంబంధించి కూడా. కాకపోతే ఇక్కడ సింహాచలం అడివరం దగ్గర ఉన్న కేటాయించిన దేవస్థానం భూములకు సంబంధించి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దేవాలయ చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఎండోమెంట్స్ యాక్ట్స్ కానీ లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్స్ కానీ ఇలాంటి మత విశ్వాసాలకు సంబంధించి భూములను పరిశ్రమలకి లేకపోతే ప్రైవేటు సంస్థలకి కేటాయించేటప్పుడు దాన్ని చట్టానికి లోబడి కేటాయించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఏదైతే ముడసలరావు రిజర్వాయర్ ఉందో దాన్ని ఆనుకున్న ప్రాంతం. దీనివల్ల ఒకవైపు భక్తుల పవిత్రత, అది గిరి ప్రదక్షిణ రోడ్డు, సుమారు మీరే చెప్పారు 32 కిలోమీటర్లు. ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ రోజున 8 నుంచి 9 లక్షల మంది చాలా భక్తిభావంతో ఓం గోవిందనామాలతో, ఓం నమో నారాయణతో, నరసింహస్వామి నామస్మరణతో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ గిరి ప్రదక్షిణ చేసే పవిత్రమైన కొండని ఒక పరిశ్రమకి ఇవ్వడం అనేది అది మంచిది కాదు. ఎందుకంటే భక్తులు విశ్వాసాలు కానీ మనోభావాలు కానీ సాంప్రదాయాలు కానీ వాళ్ళ నమ్మకాలకు కానీ భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అది రెండో అంశం ఏంటంటే పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతినే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అక్కడ ఆ భూమిలో ప్రస్తుతం స్వామివారి కైంకర్యం కోసం పువ్వులు, పూల మొక్కలు, అదేవిధంగా తులసివనం, కూరగాయలు పండిస్తూ ఉన్నారు. మూడో అంశం ఏంటంటే దాన్ని ఆనుకుని ముడసర్లవారు రిజర్వాయర్ ఉంది ఆ ప్రాంతంలో. సో ముడసర్లవారు రిజర్వాయర్ ఉండటం వల్ల ఆ రిజర్వాయర్కి సంబంధించి ఈ జనవనరులన్నీ కూడా రూట్స్ అన్నీ కూడా దెబ్బతిని దానికి కూడా రేపు పొద్దుట ఈ నగరం కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి పర్యావరణ సమతుల్యత దృష్ట్యా, భక్తుల మనోభావాల దృష్ట్యా పవిత్రమైన సింహగిరి కొండకి అపవిత్రం కలుగుతుంది అని భావనతో, పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతిందన్న భావంతో మేము దానికి సంబంధించిన ఆ ఒక్క పార్సిల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మిగతా చోట మేము అభ్యంతరం చెప్పట్లేదు కదా. భక్తుల మనోభావాల కోసం, స్వామివారి దేవాలయ ఆస్తులను పరిరక్షించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాని మీద మేము వ్యతిరేకిస్తాం. ఇంకో అంశం ఏంటంటే దీనికి సంబంధించి ఈరోజు ఒక పత్రికలో 26 కోట్ల రూపాయలు ఏటేటా అప్పన్నకి ఆదాయం అని పెట్టారు. ఇదే విధంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింహాచలం డిపోకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ జైలుకి సంబంధించి కావచ్చు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటికే 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు అప్పన్న స్వామికి సడ్డుకోపం పెట్టాడు. మళ్ళీ మూడోసారి కూడా దీన్ని కూడా మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తాం ములగాడు కొండ మీదనే పెట్టారు. మరి ఏం జరిగిందో ఏంటో, వాళ్ళకే ఏం జరిగిందో మళ్ళీ కొత్తగా ఏదో నగదు ఏటా 26 లక్షలు 5% పెంపనని అన్నారు. అది నమ్మశక్యంగా లేదు. దాని మీద కూడా అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాలి. ఏదేమైనా చాలా చోట్ల ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి. వేరే చోట దేవాలయ భూములు కాకుండా వేరే ల్యాండ్స్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాం. సో ఇక్కడ ఇంకో అంశం చూసుకుంటే ఏళ్ల తరబడి పంచగ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు కానివ్వండి, ఇక్కడ స్థలాలు కొనుక్కునే వాళ్ళు కానివ్వండి, ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు వాళ్ళకి రావట్లేదు. కానీ పరిశ్రమలు అనగానే ఇమీడియట్గా కేటాయింపులు జరగడాన్ని ఈ విధంగా చూస్తారు. ఎందుకంటే ఇది కూడా ప్రధానమైన అంశం. ఎన్నో సంవత్సరాలుగా పంచగ్రామాలకు సంబంధించి వేలాది మంది పాపం ఏదో జీవనోపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఒక 60 గజాలు 30 గజాలు ఆ రోజు దేవాలయ భూముల్లో ఇల్లులు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు తరతరాలుగా. వాళ్ళందరూ కూడా మాకు దేవుడిది భూమి అప్పనంగా మాకు వద్దు, ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం రెగ్యులైజేషన్ చేస్తే ఏదైతే దేవాలయానికి ప్రభుత్వానికి చెల్లించాలమంటారో అది చెల్లించి మేము రెగ్యులేట్ చేసుకుంటామన్నా సరే పంచగ్రామాల సమస్య ఎన్నో దశాబ్దాలుగా ఆ సమస్యగానే మిగిలిపోయింది.
ఏది ఆ గ్రామాల పరిధిలోనే ఈరోజు దాన్ని పక్కన పెట్టి గూగుల్ సంస్థ కేటాయించడం జరిగింది. ఏదైనా ఇది అన్యాయమైన అంశం, చట్టానికి విరుద్ధం, దేవాలయ చట్టాలకి మరీ విరుద్ధం. కాబట్టి దీన్ని వేరే చోట ఎక్కడో చోట ఇచ్చుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సార్ చివరిగా ఇప్పుడు విశాఖలో ఏవైతే జీవీఎంసీ పరిధిలో ఉన్న పార్కులు కానివ్వండి, స్టేడియంలో కానివ్వండి, వాకర్స్కి అలాగే ప్రాక్టీస్ చేసే స్పోర్ట్స్ పర్సన్స్కి కంపల్సరీ ట్యాక్స్ కట్టాలనే నియమ నిబంధనలు వస్తున్నాయని చెప్తున్నాను. దీనిపై మీరు ఇది ఎందుకంటే ఇది నిజంగా చాలా అన్యాయం. ప్రజల దగ్గర నుంచి హౌస్ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్, అన్ని రకాల పన్నులు వసూలు చేసి ఈ పార్కులను కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని కానీ డెవలప్ చేయడం జరిగింది. ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఏమి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కానీ ఖజా నుంచి కానీ విశాఖపట్నం నగర కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా విధించిన పాపాన పోలేదు. ఈ నగరంలో ఉన్న ప్రజలు పన్నులు కడితే ఈ నగరంలో ఉన్న ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదుతోనే ఈ పార్కులు కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ డెవలప్ చేస్తున్నారు. ఎందుకని పన్నులు వసూలు చేస్తాం? ప్రజలకి పన్నులు వసూలు చేసేదే ప్రజలకు మౌలిక సదుపాయాలు, ఫెసిలిటీస్ కల్పించడం కోసమే మనం పన్నులు వసూలు చేస్తాం. ఈ పన్నులు వసూలు చేసి మళ్ళీ ఈరోజు నడిస్తే ట్యాక్సు, ఊపిరి పీల్చుకుంటే ట్యాక్స్, ఇందాక మా సోదరు రాజు చెప్పినట్టు, లేదా బ్రీతింగ్ ట్యాక్సు, టాకింగ్ ట్యాక్సు, వాకింగ్ ట్యాక్సు, స్లీపింగ్ ట్యాక్సు, ఇలా ఉంది చంద్రబాబు నాయుడు ధోరణి. ఇది చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గం కూడా. ఇంతకంటే దిగజారుడు లేదా మతిలేని పని అనేది ఈ కూటమి ప్రభుత్వం చేసింది. నడక మీద ట్యాక్స్ ఏంటి, నడుచుకునేదానికి డబ్బులు కట్టడం చాలా అన్యాయం. ఇందాక ఎవరో చెప్తున్నారు విశాఖపట్నంలో దీనికి సంవత్సరానికి 720 రూపాయలు కట్టి ట్యాక్స్ కట్టి ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర ఏదో సూట్ కేసు కంపెనీ పెడితే 99 పైసలకి భూమి ఇస్తారు కదా, ఒక ఎకరం 99 పైసలకి లీజు తీసుకుని అందులోనే నడిచేస్తే సరిపోద్దని. ఇంత దుర్మార్గంగా ఉంది చంద్రబాబు నాయుడు ఆలోచన. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం.